అభివృద్ధి అవినీతిపై ప్రశాంతి రెడ్డి ఓపెన్ ఛాలెంజ్. ఎక్కువ తక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. పాత కొత్త కలయికతో నాయకులు అద్భుతంగా పనిచేస్తున్నారు. కోవూరు పల్లె పండుగ కార్యక్రమంలో ప్రశాంతి రెడ్డి వ్యాఖ్యలు. కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి అవినీతిపై నిరూపణకు మీడియా ముందు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. బుధవారం కోవూరులో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందనేది వాస్తవం. ఎక్కడ అవినీతి జరిగిందో నీకు తెలియకుంటే నేను చూపిస్తానన్నారు. లేదు, మేం ఏదైనా అవినీతికి పాల్పడితే చూపించాలన్నారు. అంతేకాని ఇష్టం వచ్చినట్టు ఎక్కువ తక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకు ఏం చేయలేకపోయామని జెడ్పీటీసీ, సర్పంచ్, స్థానిక నాయకులు మేమైతే న్యాయం చేయగలమని నమ్మకంతో మా పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరూ నాయకులేనని, అలాంటి సేవాభావం కలిగి ఉండాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో చేస్తూ ఏ సమయంలో ప్రజలకు ఏం చేయాలో తెలిసిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయటం గొప్ప విషయమన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పలు అభివృద్ధి పనులను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు ఏదైతే వాళ్ళకి లేదో అది మనం అందించగలగాలి. లేదా వాళ్ళకి మనం గవర్నమెంట్ నుంచి దగ్గర నుంచి ఏమేమి పథకాలు వస్తాయో సచివాలయం ద్వారా, లోకల్ నాయకుల ద్వారా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళకు అందేటట్టు చూడాలి. అంతేగాని ఇప్పుడు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మనం అందిస్తాము అని చెప్పి ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాం. ఈ సంవత్సరం రోజుల నుంచి మనం అదే చెప్తున్నాం, అలాగే చేస్తున్నాం. ఏ నాయకుడైనా అవతల నాయకుడు మాట్లాడేటప్పుడు అలాంటి అవినీతి ఎక్కడన్నా ఉంటే తీసుకొచ్చి చూపిమనండి. అంతేగాని ఏ నాయకుల్ని, పార్టీలలో ఉన్న ఏ నాయకుడిని, ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవ చేసేవాడు నాయకుడే. ఏ నాయకుడిని పర్సనల్గా అసభ్యకరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు చేసింది మీరు చెప్పండి, మేము చేసింది మేము చెప్తున్నాం. మీరు చేయలేదు అని దానికి లేదు మేము చేసాం ఇదిగో అని చెప్పి చూపించండి. మీరు గుంటలు తవ్వారు గ్రావెల్లో అంటే లేదు మేము తవ్వలేదు, ఎక్కడుంది గుంట అని అడగండి, నేను చూపిస్తా. ఇసుక ఎత్తారు, ఊర్లు కొట్టుకోబోతున్నాయి అని చెప్తే మేము ఎత్తలేదు, ఎక్కడెత్తావు అని అడగండి, నేను చూపిస్తా ఎక్కడెత్తారో. హౌసింగ్ కాలనీలు మేము బ్రహ్మాండంగా చేశాము, మేము ఎక్కడ అవినీతి చేయలేదు అని చెప్పండి, నేను చూపిస్తా ఎక్కడ చేశారో. ఇరిగేషన్లో మీరు అవినీతి చేయలేదు అని చెప్పండి, నేను చూపిస్తా ఎక్కడ చేశారో. దీనికి సమాధానం చెప్పగలిగితే అవతల వాళ్ళు మాట్లాడాలి. లేదా నేనేమన్నా అవినీతి చేస్తున్నానా చూపండి, దానికి నేను సమాధానం చెప్తా. అంతేగాని నాయకుల గురించి ఎవరు ఏ పార్టీలో ఉండడం, ఏ పార్టీలో చేరడం అదంతా కామన్. చేరిన తెలుగుదేశం నాయకులు ఎవరైతే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు చేరిన నాయకులతో కలిసి పనులు చేసుకుంటున్నారు. అది వరకు విసిగిపోయిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ వచ్చి మీరైతే మాకు న్యాయం చేయగలరు, మీ ద్వారా అయితే మేము పనులకు, మనుషులకి, ప్రజలకి, మమ్మల్ని గెలిపించిన ప్రజలకి న్యాయం చేయగలము అని చెప్పి మాతో కలిసి నడుస్తున్నారు. అంతేగాని ఎవరు కూడా మీరు చేసింది చెప్పండి, మేము చేసింది చెప్తాం, ఇంతవరకే రాజకీయం. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. అందరికీ